బతుకుతుందండి, ఇబ్బంది ఏం లేదు. గుబురుగా వచ్చేయాలి అని ఆశ. ఏదైనా మనం తప్పు చేస్తేనే తెలుస్తుందండి. ఇదిగోండి ఇక్కడ పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలోకి నారు తీసుకొచ్చానండి. అంటే కొత్త నారు మొన్న ఆల్రెడీ తెచ్చాం కానీ సరిపోలేదు, చాలామంది పెద్ద ప్లేస్ కదా. నేను ఇన్ని తోటలు ఖాళీగా ఉండేవి అనేది నేను కూడా రియలైజ్ అవ్వాలా. కొన్ని మొక్కలు కండిషన్ బాగాలేకపోతే తీసేసాను అనమాట. సో మళ్ళీ నారు తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చాను ఏంటనేది ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదండి. ఈరోజు కొన్ని చిన్న మార్పులు చేస్తున్నాము, అవన్నీ మీకు చూపిస్తూ మనం తక్కువ మట్టితోటి ఎలా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చిన్న టిప్స్ షేర్ చేస్తాను. చూడండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా గ్రో బ్యాగ్స్ ఉండేవి కదా ఇంతకుముందు. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 6 years నుంచి ఏ టబ్స్ ఉన్నాయి, బాగా ఇరిగిపోయండి. మొత్తం అంతా మట్టి కారిపోతుంది అనమాట సైడ్ నుంచి. ఇంకా గార్డెన్లో ఉన్న మొన్న గార్డెన్ వర్క్ చేసి అంతా అన్వాంటెడ్ ఇవన్నీ తీసేసాం కదా. కింద వైపున అయితే హోల్స్ పెట్టుకున్నాము. ఇట్లా హోల్స్ పెట్టేసుకున్నాక కనపడుతుందా, ఇవి మొన్న దీపావళికి తీసేసిన ప్రమిదలు ఇలాంటివన్నీ ఈ హోల్స్కి పెట్టేసి ఇంకా ఈ చెత్త అంతా ఇందులోకి వేసేస్తున్నాం. కింద ముందు మొత్తం గార్డెన్లో ఉన్న వేస్ట్ అంతా సగం వరకు నింపేసి మిగిలిందే మట్టి పోస్తున్నాము. తీసేసిన గోంగూర కాడలు అవి ఇవన్నీ. మా సాయి అయితే ఈ మొక్కలు వస్తాయేమో మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ ఈ మొక్కలు వస్తాయి, ఈ తీసుకోవడమే సరిపోద్ది మేడం అంటున్నాడు. రావులేమ్మా, కిందకు ఉంటాయి కదా అంత మొలవలే, అంత లోతు నుంచి మొక్కలు పెట్టేసాయి, దానికి బెజ్జాలకి పెట్టు. ఈ గ్రో బ్యాగ్స్ కూడా తీసేస్తున్నామండి, ఇట్లా పట్టుకుని లిఫ్ట్ చేయడానికి కావట్లేదు. కానీ చిరగట్లేదు సార్, ఇంకా బాగానే ఉన్నాయి. కాకపోతే మనకు తవ్వుకోవడానికి అటుకి వీలుగా లేదని తీయటమే కానీ ఉంచుదాము మరి అందులోనే. ఇంకా అట్లా మట్టి నింపేసుకున్నాము ఇందులోకి. కిందంతా చాలా గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా పెట్టేసుకుని ఇక్కడ ఏదైతే గ్రో బ్యాగ్స్ ఉన్నాయో చిన్న చిన్న బ్యాగ్స్, జస్ట్ ఆ గ్రో బ్యాగ్ మట్టి మాత్రం దీనిలోకి మళ్ళీ పోసుకుని నింపేసామండి. ప్రస్తుతం 5 టబ్స్ కొన్నాను. ఇవి 100 రూపీస్వి, ఇట్లా బకెట్ హ్యాండిల్స్ ఉన్నవి. సో నేను ఫస్ట్ టైం కొన్నాను ఈ టైప్వి. చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటనేది. ఇంకా మొక్కలన్నీ పెట్టేస్తాము, పెట్టినాక చూపిస్తాను. ఎందుకంటే నాకు చీకటి పడేటట్టు అయిపోతుంది, ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది. చాలా ఉన్నాయి పెట్టాల్సినవి. ఏమేమి చేంజ్ చేస్తాము ఏంటనేది షేర్ చేస్తాను మీకు. తెచ్చిన నారనండి అన్నిటినీ కూడా కొంచెం చూసుకుని ప్లేసు ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అన్న ఒక్కొక్క సెక్షన్ వైజ్ అయితే పెట్టుకుంటా వస్తున్నాను. అన్నీ నైట్ టైం పెట్టడం అవ్వలేదు, అందుకే మీకు చూపించలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా కుదరలేదండి పెట్టడానికి. ఇప్పుడు నేను నార తెచ్చినాక 3వ రోజు పెడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ ఆ రోజు రాత్రిపూట ఇది మేబీ క్యాబేజ్ అనే అనుకుంటున్నా, క్యాబేజే పెట్టేసి ఉన్నాము. మామూలుగా అయితే బెండ మొక్కలు ఇలా 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు. ఇంకా అది ఉంది కదా అని చెప్పి నేను 2 బెండ మొక్కలు పెట్టాను. ఇంకా కొన్ని అయితే పాడైనవి. ఏదైనా అన్నీ ప్రిపేర్ చేసుకుని మనం వెళ్ళాలండి నార తెచ్చుకోవడానికి. అప్పుడే సాధ్యమైనంత మట్టికి ఎర్లీగా వచ్చేసి పెట్టుకుంటే అదే రోజున బాగుంటుంది. మార్నింగ్ వెళ్ళి తెచ్చుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మనం తప్పు చేస్తేనే తెలుస్తుందండి అది ఏదెక్కడ ఎలా ఎందుకు తప్పు అయిందనేది. ఇదిగోండి 3వ రోజు అని చెప్పా కదా మీకు ఈ పెడుతుంది. ఇందులో బీన్స్ పెట్టాము. ఇక్కడ ఈ 3 టబ్బుల్లోనూ బీన్స్ పెట్టామన్నమాట. ఇందులోనేమో 2 వచ్చేసినాయి మొక్కలు చీకట్లో, ఇందులోనేమో అసలు లేకుండా అయిపోయినాయి. కొంచెం తీసి మార్చేస్తే పోద్ది అనిపిస్తుంది నాకైతే. బతుకుతుందండి, ఇబ్బంది ఏం లేదు, చక్క బతుకుద్ది. ఎందుకంటే మరీ అంత గుబురుగా ఉన్నా కానీ అవి మనకి పెరిగినాకైనా కాపు అంతగా రావు. బాగానే బతికినాయండి ఇవైతే మాత్రం.
మొక్క పెట్టంగానే ఆల్రెడీ తేమ ఉన్నా కానీ కొంచెం వాటర్ అయితే పోయాలి. టబ్బులు 7 years అట్లా అయిపోయింది కదండి. ఇలా అయిపోతుంది అన్నీ. ఇంకా నెమ్మదిగా కొన్ని అన్నీ ఒకసారి అంటే కొనాలన్నా కష్టమే కదా, కొంచెం చూసుకుని మార్చుకుంటూ ఉండాలి. ఇట్లా పాకడానికి సైడ్ వర్టికల్గా తీగ అల్లుంది కదా, సో వీటికి కొంచెం ఆల్రెడీ సొరతీగ అవి పాకున్నాయి కానీ కొంచెం ఇవన్నీ ట్రిమ్ చేసి మళ్ళీ ఒకసారి తవ్వి ఎరువేస్తే బాగానే వస్తుందండి. సో అందుకని దీంట్లో ఏం చేస్తున్నానంటే బయట వైపుకి ఈ క్యాబేజీ మొక్కలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి పెడుతున్నాను అనమాట. సో ఒక్కొక్కటే మనము ఆల్రెడీ అటు సైడ్ పాకటానికి ఉంది కదండి, ఒక్క దాంట్లో ఒక్కోటి. ఇంక ఇక్కడ ఆల్రెడీ అన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇట్లాగే అన్నీ చూసుకుని ప్లేస్ మేనేజ్ చేసుకుంటూ అండి. ఇక్కడ చిక్కుడు పెట్టాము కదా, దానికి ఇటువైపున క్యాబేజ్. అలా ఇది ముల్లగ చెట్టు పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేశాను వస్తుందని చెప్పి. ఇటు సైడ్కి వచ్చిన కొమ్మను కూడా కట్ చేశానండి ఇక్కడ. ఇంకా దీనికి మనము టైం పడుతుంది కదా కాపు రావడానికి. ఇందులోనే ఒకటట్టు బీర మొక్క పెట్టాను పైకి వెళ్తుందని, ఇటువైపు క్యాబేజ్ పెట్టాను అనమాట. సో మల్టీ పర్పస్గా పనికొస్తుంది, ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ పెరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా తీసుకోవాలండి, కొంచెం బాగు చేయాలి. బాగు చేసి ఒకరోజు మొత్తం తోట క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి. బాగోలేదు అస్సలు, నాకే నచ్చట్లేదు ఇట్లా ఉంటే. ఇది దొండతీగ, దానిలోకి మళ్ళీ ఒక ఇది మొక్క. కొంచెం ఏదైనా చెప్పాను కదండి, ఇవన్నీ తెచ్చిన రోజునే మ్యాక్సిమం, లేదంటే నెక్స్ట్ డే పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. మనం చేసుకునే అప్పుడు వెళ్ళాలి, ప్లాన్ చేసుకునే. ఇక్కడ దొండపాదు ఆల్రెడీ పక్కన ఉంది కదండి, పెన్సిల్ దొండ ఇంకోటి తీసుకొచ్చాను. మనకి దొండ ఎప్పుడు కూడా 2-3 పాదులు ఉంటేనే చక్కగా మనకి కూరకు సరిపడా. ఒకటి ఇదైపోయినా కానీ ఇంకోటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాందిని అని బంతిలో ఒక వెరైటీ ఉంటుంది కదండి, మనకి ఎక్కువ అటు సైడ్ మన మహారాష్ట్ర సైడ్ అట్లా వస్తాయి. కొంచెం ఇట్లా బాబాకి మా దండలై గుచ్చుతారు చూడండి, ఆ టైపు పూలు వస్తాయి. బంతిని మనము అంటే కంపానియన్ ప్లాంట్ లాగా పెట్టుకుంటే దానికి వేరు పురుగు వచ్చేటప్పుడు రాకుండా ఉంటుందండి, కొంతవరకు మనం కాపాడుకోగలుగుతాము. సో సాధ్యమైనంత మట్టికి గార్డెన్లో అక్కడక్కడ కొన్ని కుండీల్లో మనకు ఫ్రీక్వెంట్గా కుండీల్లో మొక్కలు బతకట్లేదు అనుకున్న వాటిలో బంతి మొక్కలు వేసుకుని చూడండి. బంతి జాతికి చెందిన ఏదైనా అంటే నిమ్మటోడ్స్ అట్లాంటివి రాకుండా ఉంటాయి. మట్టి ఇట్లా మనకి చేత్తో కదిలించుకుంటేనే కదిలేటట్టు ఉండాలి ఎప్పుడైనా కానీ, అంటే అప్పుడు మన మట్టి బాగుంది అని అర్థం. ఇందులో 3 పెట్టా, నా ఆశకి ఇది ఉండాలి చక్క ఇట్లా గుబురుగా వచ్చేయాలి అని ఆశ. చూద్దాం వస్తేలేండి. పాలకూర మొత్తం మొన్న గుండు చేస్తాము, మళ్ళీ చిగురు వచ్చింది చూడండి చక్కగా. సో మొత్తానికైతే పెట్టానండి, మొత్తం ఎక్కడ ఏం పెట్టాను అనేది ఒకసారి చూడండి. గార్డెన్ క్లీనింగ్ మాత్రం పెండింగ్ ఉండిపోతుంది, అదొకటి చేయాలిగా. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ టబ్స్ తీసుకొచ్చాం కదా, వీటిల్లో కూడా కొంచెం ఆ షేడ్ కింద మనకు తక్కువ ఎండ పడుతుంది కదా, షేడ్ కింద ఏమో క్యాప్సికమ్ మొక్కలు పెట్టాను ఆ 2 టబ్స్లో. ఈ బయట ఉన్న లైన్ మిర్చి మొక్కలండి. మనకి మెయిన్ నేను ఒకటైతే చెప్తానండి, గార్డెన్లో ఏ మొక్క పెంచినా పెంచకపోయినా ఆకుకూరలు, మిర్చి ఖచ్చితంగా పెంచుకోండి. మెయిన్ ఎక్కువ పెస్ట్ చల్లేదే మిరపకి ఎప్పుడు స్ప్రేయింగ్ నడుస్తూనే ఉండాలి పంట పొలాల్లో. మాకు వేసేవాళ్ళు అనమాట నాన్నళ్ళు, ఎప్పుడు మందులు కొడుతూనే ఉండేవాళ్ళు, అది బాగా చూసాం కదా. సో మిర్చి మాత్రం కొనుక్కోకుండా పండించుకోవడానికి ట్రై చేయండి. మనకి పండించడం కూడా పెద్ద ఛాలెంజింగ్. మిర్చి మాత్రం మనకు పండించడం కూడా, మిర్చిలో సక్సెస్ అయ్యామంటే మనం ఇంకా అన్ని పంటలు పండించవచ్చు అనమాట. ఎక్కువ ఆకుముడతని ఏదో ఒక ప్రాబ్లం, పూత రాలిపోవటం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఛాలెంజింగ్గా దానికి ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ మిర్చిని బాగా పండించామనుకోండి మనకు అంతా పంట అంతా బాగా వస్తుంది అనమాట. సో అక్కడ అది మొత్తం ఈసారి మిర్చి తోట వేసాం అనమాట, బ్యాగ్స్ తీసేసి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇది కూడా మిరపే. పొరపాటుగా ఏంటంటే నారు ఎక్కువ వచ్చింది. నేను మరి ఒకటేసారి చెప్పాను, 2 సార్లు 210లో 220లో ఎక్కువ మొక్కలు వచ్చినాయి అనమాట. ఇక వచ్చిన వాటిని మనం పెట్టుకోవాలి కదా. సో నీట్గా అన్నీ సర్దేశాను. ఇంకా ఇక్కడ ఈ అంతకుముందు పెట్టినవి ఇవి ఎలిజబెత్ గారు ఇచ్చిన మొక్కలు అనమాట. అప్పుడు దానిలో కూడా ఇక్కడ వంగ మొక్కలు పెట్టాను కదా, ఈ ప్లేస్లో మనం హ్యాపీగా క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఈ నారు ఉంది, ఇది అక్కడ తోటలో పెడతాను మిరపనారు.
ఈ వంగ మొక్కలు అంతకుముందు పెట్టినాయి, సెటిల్ అయిపోయినాయి, చక్కగా బాగానే బతికినాయి అన్నీ కూడా. ఇంకా ఇటు చూస్తే కనుక మీరు బీర పెట్టానండి. అటు సైడ్ అంతా వర్టికల్గా ఉంది కదా పందిరి, ఆల్రెడీ దానికి ఎక్కుతాయి అన్నట్టుగా ఈ 3 పాదులు కూడా బీర పెట్టాను. ఇంకా అలా ఇంకా అవతల పెట్టినవి ఆల్రెడీ చూపించాను కదా ఇందాక, బీన్స్ అవి చూపించాను. అట్లా సొరపాదు బయట వైపున ఒక పాకేది, లోపల వైపున పొదలాగా పెరిగేది. 2 పెట్టుకోవచ్చు, ఒక టబ్బు వెడల్పుగా ఉండి మట్టి బాగుంది అనుకుంటే కనుక. సో మొత్తానికి అట్లా సెట్ చేసుకున్నాను. కొన్ని టమాటాలు ఉన్నాయి, కోసుకుని వెళ్ళిపోతాను. ఇంకా అది వీడియో ఏం తీయట్లేదండి. ఈ రోజుకి పని అయితే ఇలా చేసాము. మరి నారు ఎవరైనా కావాలంటే మాత్రం నేను ఆల్రెడీ నర్సరీ వీడియో చేశానండి. నారు మాత్రం చాలా బాగుంది, ఎప్పుడు వెళ్ళినా దొరుకుతుంది అక్కడ. సో ఆ వీడియో లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఒకవేళ నెంబర్ కూడా కామెంట్స్లో పెడతాను, మీరు అడ్రస్ ఏదైనా తెలియకపోతే కనుక. ఇటు కీసర SBI బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది నర్సరీ. సో అక్కడ నారు మనకి ఎప్పుడు ఉంటుంది కనుక, ఎప్పుడు వెళ్ళినా కూడా రైతులు తీసుకెళ్తూ ఉంటారండి. ఎప్పుడు ఉంటుంది కనుక ఎప్పుడు వెళ్ళినా నాణ్యమైన నారు దొరుకుతుంది, చక్కగా తెచ్చుకోవచ్చు. నేనైతే అండి హడావుడిలో ఉండి నారు కొనుక్కోవటమే కానీ, లేదు అంటే హ్యాపీగా మనము మన తోటలో పండిని ఏదైనా ముందు కాసింది ఒక్క కాయ ఉంచుకున్నామంటే మనతో పాటు మళ్ళీ ఇంకా 10 మందికి పంచవచ్చు విత్తనాలు. ఆ పని చేయండి ఈసారి నుంచి, నేను కూడా అదే చేస్తాను. సో మరి ఈరోజు వీడియో ఇదేనండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మరి మీ మొక్కలు తోట ఎలా ఉంది అనేది కూడా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.